హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, మేల్కొన్నారా? మరి రండి, యేసయ్య మాటలు ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా, మరొక రోజు ఇచ్చావు. మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థనతో మా దినచర్య ప్రారంభించుకోవడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనములు. మాతో మాట్లాడమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఉదయం లేచినంటే ఏం చేస్తారు మీరు? కాఫీ తాగుతారా? బెడ్ కాఫీయా? ఏంటండి, చాలామంది ఉదయం లేచిన వెంటనే అన్నిటికంటే ముందు సెల్ ఫోన్ పట్టుకుంటారు. దయచేసి అలవాటు మార్చుకోండి. ఉదయం లేచిన వెంటనే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోండి. ఉదయం లేచిన వెంటనే మోకాళ్ళ మీద పడటం నేర్చుకోండి. అప్పుడు మీరు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతారు. మీ మూలాన అనేకులు దీవించబడతారు. ముఖ్యంగా మీరు తండ్రి అయితే, తల్లి అయితే, నీ బిడ్డలు యోగ్యులు అవ్వాలంటే, నీ బిడ్డల్ని నీవు చూడాలంటే, దీవించబడటం చూడాలంటే నీవు ఇది నేర్చుకోవాలి. అరుణోదయమును లేచి యోగు తన బిడ్డల కొరకు విజ్ఞాపన చేసేవాడు. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో ఉదయ సమయాన్ని నిర్లక్ష్యపరుచుకుంటున్నారు. అసలు ప్రార్థనా సమయం అనేది జీవితంలో లేకుండా చేసుకుంటున్నారు. మీకు ప్రార్థన ఉందా? వ్యక్తిగత ప్రార్థన ఉందా? గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ఒంటరిగా చేసే ప్రార్థన ఉందా? అసలు మీకు కుటుంబ ప్రార్థన ఉందా? కుటుంబం లేదంటారేమో. మీరు రూమ్మేట్స్ అయితే మీ రూమ్లో కలిసి ప్రార్థన చేసుకోండి. అవిశ్వాసులతో ఉండకండి, విశ్వాసులతో రూమ్ తీసుకోండి. మీరు హాస్టల్స్లో ఉంటే ఖచ్చితంగా విశ్వాసులు ఉన్నారు. కొన్ని హాస్టల్స్లో చాలామంది ఉన్నారు ఇవాళ. అటువరితో కలిసి ప్రార్థించండి, వ్యక్తిగతంగా ప్రార్థించండి, కుటుంబంలో ప్రార్థించండి. మీకు బిడ్డలు ఉన్నారా? అయితే మీకు ఎక్కువ ప్రార్థన కావాలి. మీకోసం మీరు చేసుకోవటం కాదు, మీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. మీ బంధువులు రక్షించబడలేదా? వారి కోసం మీరు ప్రార్థన చేయాలి. చూడండి, ప్రపంచంలో అల్లకల్లోలంగా ఉంది కదా, గందరగోళాలు వింటున్నాం కదా, ఆపదల గురించి వింటున్నాం కదా, ఎన్నో కష్టాల్లో ఉన్న మనుషుల గురించి వార్తల్లో వింటున్నాం కదా, అక్రమంగా అన్యాయంగా ప్రవర్తించే వారి గురించి వింటున్నాం కదా. దేశము కొరకు మనం ప్రార్థించాలి, ప్రపంచ దేశాల కొరకు మనం ప్రార్థించాలి. మీరు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తి అయితే, మరి ముఖ్యంగా అలాంటి ఒక సేవకుడైతే, ఒక సంఘ కాపరైతే, ఒక ఇంటి యజమాని అయితే, ప్రతి తండ్రి తన బిడ్డలకు కాపరి, ప్రతి తల్లి తన బిడ్డలకు జవాబుదారి. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను వినండి. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమందంతటా దానిని ప్రసిద్ధి కలుగుజేయు వరకు ఆయనను విశ్రమింప నీయకుడి. యెహోవా జ్ఞాపకకర్తలారా. ఎవరమంట మనం? జ్ఞాపకకర్తలు, జ్ఞాపకం చేసేవాళ్ళు ఉండాలి. చాలామంది చూడండి, ఎక్కువ అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక పిఏ ఉంటాడు, పర్సనల్ అసిస్టెంట్ అంటారు. వాళ్ళు జ్ఞాపకం చేస్తుంటారు, ఇవాళ ఎక్కడిక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది వర్క్ అని వారు ఒక లిస్ట్ పట్టుకొని వారికి చేసేవారికి, బికాస్ వారికి చాలా పనులు ఉంటాయి కాబట్టి ఏది ముందు ఏది వెనక ఏది ఎలా చెప్పడానికి ఒక అసిస్టెంట్ ఉంటాడు. మనం దేవుని లోకాన్ని కనికరించడానికి, దేవుని తన కార్యాలు జరిగించడానికి, ప్రభు రక్తంలో కడగబడిన మనం, క్రీస్తు సాక్షులుగా బతుకుతున్నామనే మనం, ఆయన విజ్ఞాపనకర్తగా ఉన్నాడు కనుక ఆయన విజ్ఞాపన చేస్తున్నప్పుడు మనం ఆ అంశాలను ఆయనకి జ్ఞాపకం చేసేవాడిగా ఉండాలి. యెహోవా జ్ఞాపకకర్తలారా. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకో అనే ప్రార్థన నాకు చాలా ఇష్టం బైబిల్లో. ఏంటంటే, ఆ నేరస్తుడు యేసుప్రభు సిలువలో ఉన్నప్పుడు ఏమని అడిగాడు? నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక చిన్న విన్నపం చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకో.
ఈ దీనురాలి స్థితిని జ్ఞాపకం చేసుకో. నన్ను ఒక్కసారి గుర్తు చేసుకో ప్రభువా అని మనం చెప్పినప్పుడు అండి, ఆయన వెంటనే మనకు ప్రతిస్పందిస్తాడు. ఆయన మనకే కాదు, మనం చూస్తున్న అక్రమాల విషయంలో, బాధలలో ఉన్న వారి విషయంలో, సాతాను బంధకాలలో నలిగిపోతున్న వారి విషయాల్లో మనం దేవునికి జ్ఞాపకం చేయాలి. ఎప్పుడైతే మనం యేసయ్య ప్రేమతో నింపబడతామో, ఆయన యొక్క స్వభావం మనలోనికి వస్తుందో, ఆయనలాగే మనం ప్రవర్తిస్తాం. ఇప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే, పరలోకంలో నిద్రపోతారు అనుకున్నారా? సింహాసనంలో కూర్చొని ఊరకనే ఉన్నారు అనుకుంటున్నారా? తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు, ఏ ఒక్కడూ నశించకూడదని. ఈ రోజున యేసు ప్రేమను ఎరిగిన మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలి. యెహోవా జ్ఞాపకకర్తలారా, మౌనంగా ఉండొద్దు. ఆయనకు యెరూషలేము స్థాపించే వరకు, లోకమందంతటా దానికి ప్రసిద్ధి కలుగుచేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. ఇక్కడ యెరూషలేము అనే మాటను నీ కుటుంబాన్ని ఆయన కట్టే వరకు, నీ బిడ్డలను ఆయన దీవించే వరకు, నీ పట్ల దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరే వరకు, నీవు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు పట్టుకొని ఆయన జ్ఞాపకం చేయి. ప్రభా, ఈ వాగ్దానం ఇచ్చావు కదా, ఈ మాట ఇచ్చావు కదా, నా బిడ్డల కొరకు ఈ మాట ఇచ్చావు, నా కుటుంబం కొరకు ఈ మాట ఇచ్చావు, నా కొరకు ఈ వాగ్దానం ఇచ్చావు నాయనా, ఇది నెరవేర్చు అని మనం విజ్ఞాపన చేయాలండి. చాలామంది వాగ్దానాలు తీసుకుంటారు, అవి బైబిల్లో పెట్టుకుంటారు, లేకపోతే అండర్లైన్ చేసి పెట్టుకుంటారు బైబిల్లో. కానీ వాటిని క్లెయిమ్ చేయాలి మనం. వాటి విషయమే దేవునికి విజ్ఞాపన చేయాలి, దేవునికి మొరపెట్టుకోవాలి, దేవుణ్ణి అడగాలి, దేవునికి చెప్పాలి, జ్ఞాపకం చెయ్యాలి. అసలు ప్రార్థన అంటే మన కోసం చూసుకోవటం మాత్రమే కాదండి, ఇతరుల కొరకు మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఆ ముందు వచ్చిన చదివితే, యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచున్నాను, రేయింబగళ్ళు వారు మౌనంగా ఉండరు. ఒక కావలివాడు ఎలాగో పారా కాస్తాడో, రాత్రి పగళ్ళు గమనించుకుంటుంటాడో, అలాగూ ఒక తండ్రిగా నీవు నీ ఇంటికి కావలివాడిగా, నీ తల్లిగా, నీ బిడ్డలకు కావలిగత్తిగా ఉంటావు. ప్రతి అన్న తన తమ్ముళ్ళు చెల్లెళ్ళ కొరకు కావలివాడిగా ఉన్నాడు. కయ్యూను నీ తమ్ముడు ఎక్కడని అడిగితే ఏమన్నాడు కయ్యూను? నేను తమ్ముడికి ఏమన్నా కావలివాడినా అంటున్నాడు. అతను మనసాక్షి చెప్తుంది కావలాడే. ప్రతి భర్త భార్య ఒకరికొకరు కావలిగత్తిగా ఉంటే ఆ కుటుంబంలో కలతలు రావు, శోధన రాదు, సాతాను రాడు, సాతానికి చోటు ఉండదు అక్కడ. వారు రేయింబగళ్ళు వాళ్ళు మౌనంగా ఉండరు. కావలి వాళ్ళు ఇప్పుడు మనకి గూర్ఖాలని వాళ్ళంతా లేరు. కానీ మా చిన్నప్పుడు మేము కాలనీస్లో ఉండేవారు. మా నాన్నగారు ఒక ఇంజనీర్గా, కాలనీలో అర్ధరాత్రుల్లో 10 గంటల తర్వాత ఆ కావలివాడు, ఆ వాచ్మ్యాన్ ఆ పట్టణం అంతా తిరుగుతూ, ఆ ఏరియా అంతా తిరుగుతూ పరాహుషార్ పరాహుషార్ అని అర్ధరాత్రి కేకలేస్తుండేవాడు. ఒక గంటకోసారి, ఒక అరగంటకోసారి. అందరూ మెలకువగా ఉండండి, హుషారుగా ఉండండి, తలుపులు వేసుకున్నారో లేదో చూసుకోండి, లైట్లు ఆర్పుకున్నారో లేదో చూసుకోండి, వెనక దారి వేసి మూసిందో లేదో చూడండి. ఇప్పుడు అంటే ఒక దారి అయిపోయింది కదా, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని. ఆ రోజుల్లో వెనకాల గుమ్మం, ముందు గుమ్మం, పక్క గుమ్మం ఎన్ని ఉండేవి కదండి. ఏ దాంట్లోనన్నా సాతాను దూరతాడేమో. పారా హుషార్, మెలకువగా ఉండండి. ఒకవేళ అక్కడికి ఎవడన్నా భయం కలిగితే, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, భయపడకండి అన్న రీతిగా ఆ కావలివారు కేకలే. ఇప్పుడు కావలివారిగా మనం ఉన్నప్పుడు మనం దేవునికి విజ్ఞాపన చేయటమే కాదు, మనం ఇతరులను హెచ్చరించాలి, ఇతరులను మౌనంగా ఉండకూడదు. బాబు, బయటకు వెళ్తున్నావు జాగ్రత్త, అగ్నిలతో సహవాసం చేస్తున్నావు జాగ్రత్త, నీ ప్రవర్తన సరిలేదు చూసుకో అని ఎప్పటికప్పుడు ప్రార్థించేవారు చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, కుటుంబీకుల్ని, ఒక సంఘ కాపరి సంఘంలో ఉన్న విశ్వాసుల్ని పట్టించుకుంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. అది చాలా అవసరం అండి ఈ రోజుల్లో. ఎవడి దారి వాడిదే, ఎవడిష్టం వాడిదే. నాకు తెలియదు ఇతరుల సంగతి అనేది క్రైస్తవ భక్తి కానే కదండి. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమంటే
నీకు నష్టమే కలిగితేనే కాదు, నీ పొరుగువానికి నష్టం కలిగినా అది నీ నష్టమే. అమెరికాలో కాలిపోతే నాకేంటంటే దాని పర్యవేక్షణ మనకే ఉంటుందండి. ప్రపంచంలో ఏది ఎక్కడ జరిగినా ఇప్పుడు అందరి దాని ఎఫెక్ట్ పడుతుంది. ఎక్కడో చైనాలో కరోనా వైరస్ వస్తే నాకేంటంటే ప్రపంచమంతా వచ్చింది కదా. ఏదో దేశంలో ఉన్న పరిస్థితులు పాడైనవి అంటే మనకేంటంటే అక్కడ యుద్ధాలు వస్తే మనకేంటంటే దాని యొక్క ప్రభావం ప్రపంచం అంతటి మీద పడుతుంది కదా. అందుకే మనం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థించాలి. ప్రభువు అందరికీ ప్రభువుగా ఉన్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన సర్వము ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు. అంటే ఏంటి అర్థం? ఆయన ఎంత పెద్ద ప్రభు అంటే మనం ఊహించలేము. మైళ్ళ దూరాలు మనం లెక్కేసుకుంటున్నామే కానీ ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న ప్రభువుని నువ్వు ఊహించలేవండి. అందుకే ఆయన ఎప్పుడు ఎక్కడ ఎవరు మొరపెట్టినా వినగలిగినంత గొప్ప దేవుడిగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడో ఒక గదిలో కూర్చొని టెలిఫోన్ లేకపోయినా, ఇంటర్నెట్ లేకపోయినా, నువ్వు విశ్వాసంతో విరిగిన హృదయంతో ప్రార్థిస్తే, విజ్ఞాపన చేస్తే మన కంఠధ్వని పరలోకంలో వినబడుతుంది. ప్రభు మనకు జవాబిస్తాడు. విజ్ఞాపన ప్రార్థనలు చేయటం మనం అభ్యాసం చేసుకుందాం. ముఖ్యంగా పెద్దలైన మీరు, రక్షించబడ్డ మీరు, విశ్వాసులు అనబడే మీరు, అవిశ్వాసుల కొరకు, లోకం కొరకు, లోక శాంతి కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయమని, దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయమని బైబిల్ హెచ్చరిస్తుంది కదా. లోతు కుటుంబం కొరకు అబ్రహాము విజ్ఞాపన ప్రార్థన చేశాడు. రాత్రంతా దేవుని సన్నిధిలో గోచాడి. మోషే ఇశ్రాయేలు జనాంగం కొరకు విజ్ఞాపన చేసేవాడు. కొండ మీదకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థిస్తూ, ఈ ప్రజలు తప్పు చేశారు, నువ్వు తప్పుకో, వీళ్ళు నేను నాశనం చేస్తానని దేవుని ఉగ్రత రగులు కొట్టున్నప్పుడు, వద్దయ్యా నీవు విడిపించిన ప్రజలయ్యా, నీవు ప్రేమించిన ప్రజలయ్యా, ఒకవేళ వాళ్ళకి ఏదన్నా అయితే నీ నామానికి దోషం వస్తుందయ్యా, వారిని క్షమించు, ఒకవేళ కావాలంటే నా పేరు జీవగ్రంథంలో నుంచి తొడిచివేసి వారికి క్షమాపణ దయచేయమని విజ్ఞాపన చేసిన ఆ ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన అండి. ఎంతగా దేవుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చి తన ఉగ్రతను ఆపుకున్నాడు. అవును, ఇవాళ దేవుని ఉగ్రతకు బలయ్యే వాళ్ళు ఎందరో ఉన్నారు. వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. ప్రభువా, వారి పక్షంలో మేము పశ్చాత్తాపడుతున్నాం, మేము తగ్గించుకుంటున్నాం, మేము విజ్ఞాపన చేస్తున్నాం అని మనం నశించిపోయే వారి కొరకు ప్రార్థిస్తే, కోపంతో, ఉగ్రతతో దేవుని శాపానికి గురైన ప్రజల మీద ఆయన కరుణావాత్సల్యాలు కుమ్మరించి వారికి పశ్చాత్తాపాన్ని, రక్షణను కలుగు చేస్తాడు. ఈ రోజున ప్రార్థనాత్మను కలిగి జీవించటం, ప్రార్థనతో బతకటం ఈ అంచె దినాల్లో మనకి ఎంతో అవసరం అండి. నా ప్రార్థన అయిపోయిందని ఎప్పుడు చెప్పద్దు. మన అవసరతలు అడగటం కాదు ప్రార్థన. ప్రార్థన అంటే మనం ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు చేయాలి. పరిస్థితుల్ని గ్రహించి వాటి కొరకు మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. మన ప్రార్థన, విజ్ఞాపన వలన దేవుడు తన కృపను, కనికరాన్ని కుమ్మరిస్తాడు. బండ సందుల్లో నిలబడగలిగిన వాడు ఒక్కడుంటే నేను దేశాన్ని పోగు చేస్తానంటున్నాడు. పాపిష్టులైన మనుషుల పక్షంలో, దేవుని పక్షంలో మధ్యలో ఒకడు నిలబడి దేవుని ప్రేమను ప్రజలకు చెబుతూ ప్రజల స్థితిని తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కనికరిస్తాడు. యేసు ప్రభు అందుకే దేవునికి నీ నరులకును మధ్యవర్తిగా ఈ లోకంలోనికి వచ్చాడు. తండ్రి కోపాన్ని తను భరించాడు, తన ప్రేమను ప్రజలకు అందించాడు. ఈ రోజున ఇటువంటి విశ్వాసులు, ఇటువంటి ప్రార్థనా పరులు కావాలి. మనం ఇద్దరిని సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నది కదా. ఈ అంచెదినాలలో ఎక్కడ చూసినా కలహాలు పిచ్చి పెరిగిపోతుండగా, యుద్ధాలు రేగిపోతుండగా, ఎక్కడ చూసినా క్రైస్తవ లోకంలో కూడా భేదాభిప్రాయాలు ఎక్కువైపోతూ ఒకరినొకరు విమర్శించుకుంటుండగా సాతాను సంబరపడిపోతున్నాడండి. ఇద్దరి మధ్యలో అపవాది దూరినప్పుడు అక్కడ సామరస్యం ఉండదు, ఐక్యత ఉండదు. అక్కడ కోపము, వేదన, అక్కడ అన్ని రకాలైనటువంటి వాదనలు, వివాదములు బయలుదేరుతాయి. యేసయ్య నామంలో మనం ఇతరులను క్షమిస్తూ ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తే మనం దీవించబడతాం.
యెహోవా విజ్ఞాపన కర్తలారా, యెహోవా జ్ఞాపక కర్తలారా, మీరు విశ్రమించకండి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, ఆయన నీ ప్రార్థనకు జవాబిచ్చే వరకు, ఆయన నీ కుటుంబాన్ని రక్షించే వరకు, ఆయన నీ దేశంలో తన కార్యాలు జరిగించే వరకు, భూలోకం అంతటా దేవుని నామానికి మహిమ కలిగే వరకు ప్రార్థిస్తూనే ఉండమంటున్నాడు. అది ఆయన రాకడ సమయం రాకడ తర్వాత మాత్రమే జరగబోతుంది. సో అంతవరకు మనం ప్రార్థించాలి. ఆ దినము ఉరి వచ్చినట్లు మేము మీదకు రాకున్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థించమంటున్నాడు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, దేవునితో మాట్లాడుకోవటం, దేవునితో సంభాషించుకోవటం, దేవునితో సహవాసం చేయటం, ఇది అభ్యాసం చేసుకుందాం, ఆశీర్వదించబడదాం. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. విజ్ఞాపన ప్రార్థన మాకు నేర్పించయ్యా. నీ పాదాల దగ్గర గోజాడే ప్రార్థన మాకు నేర్పించయ్యా. దేశాల కొరకు, జనాంగాల కొరకు, కుటుంబాల కొరకు, సాతాను వలలో చిక్కుకొని నాశనమైపోతున్న వారి కొరకు, వారంతట వారి ప్రార్థన చేసుకోలేని వారి కొరకు మీ సన్నిధిలో తండ్రి మేము వారి పక్షంలో విజ్ఞాపన చేసి నీ కృపా కటాక్షములు వారి మీద కుమ్మరించబడినట్లు, క్షమించబడినట్లు, ప్రపంచమంతటా పరిశుద్ధాత్మ కార్యములు రగులుకున్నట్లుగా ఈ అంచె దినములలో తండ్రి విజ్ఞాపన ప్రార్థనలు ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘ కాపరికి, ప్రతి క్రైస్తవునికి దయచేయి తండ్రి. ఏక మనసుతో, ఏకాత్మతో ప్రార్థించి పరలోకపు శక్తిని భూలోకంలో అనుభవించటం సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మన అందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతులు భారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ ప్రార్థన భారాలను మేము పరిశీలిస్తున్నాం. మీ ప్రైజ్ రిపోర్ట్స్ చూసి దేవుడిని స్తుతిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థించండి. మీరు మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు తన అద్భుతమైన జవాబులు మనకు అనుగ్రహిస్తాడు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవరి ప్రతి తోడులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక.